అమెరికాలో బిల్డరు ఇండ్లు కడతాంటే కొనుక్కున్నాను. మొట్టమొదటిసారిగా చూడ్డానికి వచ్చినాను. సిమెంట్ కడ్డీలు ఇటుకలతో ఎట్ట కడతానారో చూద్దాము. ఈడ బయట ఏమో 2 కార్లు పార్క్ చేసుకునే గరాజ్ ఉంది. తర్వాత ఇదేమో మెయిన్ ఎంట్రన్స్ మాదిరిగా ఉంది. ఇక్కడ ఒక పోర్చ్ మాదిరిగా ఉంది కూర్చోడానికి. ఇంకా స్టేర్స్ వేయలేదు కాబట్టి పైకి కరెక్ట్ గా ఇక్కడ నుంచి పోదాము. ఈ గరాజ్ లోపల మళ్ళా ఇంకా 2 కార్లు పెట్టుకునే ఏమైనా స్థలం ఉంది ఇక్కడ. మొత్తానికి ఇంట్లో ఈడ ఒక కారు, ఈడొక కారు, ఆ ముందర ఒక కారు, ఆడొక కారు, మొత్తం 4 కార్లు పడతాయి. ఏందిరా ఎటు చూసినా చెక్కలు ఉన్నాయి అనుకుంటున్నారేమో. కాంక్రీట్ అంటే కేవలం ఇదిగో ఇక్కడ వాడతారు. తర్వాత బేస్మెంట్ లో కింద మాత్రమే వాడతారు. ఇంకా తర్వాత పైన మొత్తం చెక్కలమై ఉంటది. లోపలికి పోయి చూద్దాము. ఈ నుంచి ఎంటర్ అయితే ఇదిగో ఎడం చేతి పక్కనేమో ఇదిగో ఇట్లా ఖాళీ ఏరియా ఉంది. కావాలంటే ఇక్కడ డైనింగ్ టేబుల్ కూడా వేసుకోవచ్చు. మామూలుగా అమెరికా వాళ్ళు అయితే ఆడ వేసుకుంటారు. గరాజ్ లో నుంచి ఎంటర్ వచ్చిన తర్వాత ఇక్కడ ఒక క్లాజెట్ మాదిరి ఉంది. తర్వాత ఇదేమో కిచెన్ కి ప్యాంట్రీ ఏరియా అనమాట. అంత స్టఫ్ అంతా పెట్టుకోవడానికి. తర్వాత ఇక్కడ నుంచి ఇట్లా ఎంటర్ అయితేనే ఇక్కడ ఒక పెద్ద హాల్ మాదిరిగా ఉంది. రెక్టాంగులర్ షేప్ లో కట్టినారు హాల్ అంతా కూడా. తర్వాత అక్కడేమో ఫైర్ ప్లేస్ వస్తుంది అనమాట. ఇక్కడ ఫైర్ ప్లేస్ కంపల్సరీ ఉంటుంది, చలి ఉంటుంది కాబట్టి. తర్వాత ఇటు పక్కనేమో ఇక్కడ కిచెన్ ఐలాండ్ అంతా కూడా వస్తుంది ఇట్లా పెద్దగా. తర్వాత ఇక్కడ మెయిన్ డోర్ ఉంది. ఈ డోర్ లోంచి డెక్ కట్టుకొని అటు పక్కకి వెళ్ళొచ్చు. ఇక్కడ ఒక పెద్ద విండోలు ఉన్నాయి. ఇటు పక్క పెద్ద 3 విండోలు ఉన్నాయి. అటు పక్క ఒక విండో ఉంది, ఇటు పక్క ఒక విండో ఉంది. బాగా లైటింగ్ అంతా చాలా పెద్దగా వస్తుంది. తర్వాత ఇక్కడేమో స్లైడింగ్ డోర్ వస్తుంది అనమాట. బ్యాక్ సైడ్ అయితే ఇక్కడ ఏమి ఇండ్లు లేవు, ఒక పాండ్ మాదిరిగా ఉంది కాబట్టి బాగా చల్లగా గాలి వస్తుంది. అడవి ప్రాంతం కాబట్టి అంతా కొన్ని చెట్లు పెట్టి మిగతా కొట్టేసి అంతా ఇండ్లు కడతా ఉన్నారు. డ్రై పాండ్ అంటారు, నీళ్లు వచ్చినట్టు పోతా ఉంటాయి. ఇంకా ఇక్కడ ఫైర్ ప్లేస్ పైనే టీవీ పెట్టుకోవచ్చు అనమాట. టీవీ పెట్టుకుంటే సోఫాలు ఇట్టొక సోఫా, ఇట్టొక సోఫా, ఇట్టొక సోఫా వేసుకోవచ్చు. మనం గరాజ్ లోంచి ఎంటర్ ఇట్లా హాల్ లేకి వచ్చినాము. అటు పక్కన స్టెప్స్ రెడీ కాలేదని ఇంటి ముందర ఇదేమో ఏరియా అనమాట. మెయిన్ ఎంట్రన్స్ ఉంది. ఈ మెయిన్ ఎంట్రన్స్ లోకి వస్తానే ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉందన్నమాట. గెస్ట్ బెడ్రూమ్ మాదిరి, ఇన్లాస్ బెడ్రూమ్ అంటారు. ఇక్కడ పైకి మెట్లు ఎక్కలేని వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉండడానికని కన్వీనియంట్ గా ఉంది. దీనికి బాత్రూమ్ అటుపక్క నుంచి ఎంట్రన్స్ ఉంది, ఇటుపక్క నుంచి కూడా ఎంట్రన్స్ ఉంది. ఇక్కడ ఫుల్ బాత్ ఉంది, స్టాండింగ్ షవర్ అనమాట. తరువాత ఈ మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి వస్తే ఈ డోర్ కి ఏమో బానే గ్లాస్ డోర్ మాదిరి పెట్టినారు, బయట ఎవరు వచ్చింది కనపడడానికి. తర్వాత ఇక్కడ పోర్చ్ మాదిరిగా ఉంది ఏరియా. ఇది ఒక్కటి మాత్రం సిమెంట్ ఉంది. ఈడ ఏదైనా కౌచులు గీచులు అవుట్డోర్ వేసుకోవచ్చు. ప్రస్తుతానికంటే ఇక్కడ ఇండ్లు కట్టలేదు, కానీ ఇండ్లు కట్టేటప్పుడు చాలా తెలివిగా ఒక పక్కన కట్టుకుంటా పోతారు. ఎందుకంటే అటు పక్కనంతా ఖాళీగా ఉండి అబ్బా బలుందని అనుకుంటారని. ఇక్కడంతా కూడా 3 ఫ్లోర్లు ఉంటాయి. కింద బేస్మెంట్ లో మాత్రమే ఇట్లా కాంక్రీట్ తో కట్టింటారు. తర్వాత పైన అంతా కూడా మొత్తం చెక్కలతో కట్టింటారు. ఆ రూఫ్ పైన ఏమో షింగిల్స్ అని వేస్తారు, చిన్న చిన్న ప్యాచ్ల మాదిరి ఉంటాయి. ఇంకా తర్వాత ముందర ఎలివేషన్ అన్ని బ్రిక్స్, రకరకాల రాళ్ళు, రకరకాల మోడల్స్ లో రకరకాలుగా ఉన్నాయి. ఇదేమో పెద్ద ఇండ్లు అనమాట. పెద్ద గరాజీ, ముందర పోర్చ్ అంతా ఉంది. తర్వాత ఇదేమో చిన్న ఇండ్లు అనమాట. ఈ చెక్కల ఇండ్లు గాలికి వానకి స్ట్రాంగ్ గా నిలబడతాయంటారా?